సభాధ్యక్షులు ఈ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం గారు మరియు ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మాలతి గారికి, అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ కందుల సత్యనారాయణ గారికి, అలాగే ఎస్జిఎఫ్ఐ తెలంగాణ సెక్రటరీ, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ హైదరాబాద్ ప్రిన్సిపల్ అయినటువంటి సోదరుడు కుంభం రామరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నాకు వెన్నంటి నిలబడ్డటువంటి నా సోదరుడు వట్టె జానయ్య గారికి, అలాగే మరో సోదరుడు పిల్లి రామరాజు యాదవ్ గారికి, అలాగే మరో సోదరుడు సైదుల్ గారికి, అలాగే మిత్రుడు సూర్యారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసినటువంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టినటువంటి నా సోదరుడు చింతపండు వెంకటేశ్వర్లు గారికి, అలాగే లింగంపల్లి విజయ్ గారికి, ఈ కార్యక్రమాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తున్నటువంటి మా గ్రామ నాయకులందరికీ, అలాగే ఇది మా ఊరి పండుగలా భావించి తమ భుజాల మీద వేసుకొని ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే మన హెల్త్ ఆఫీసర్ గారికి, ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా డిఓ గారు చెప్పినాం అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు, ముఖ్యంగా ఈ గ్రామానికి వెన్నుముకైనటువంటి నా సోదరులు యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కలిసి విజయవంతం చేసినందుకు. రైట్, 68వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలు ఈ మాదాపురం గ్రామంలో నిర్వహించడం కోసం నేను రామరెడ్డి అన్నతో పెద్ద యుద్ధమే చేసిన. అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ స్పోర్ట్స్ను తీసుకుపోవాలని చాలా మంది పెద్దోళ్ళు ప్రయత్నం చేస్తే రామరెడ్డి అన్న నేను నా ఆఫీసుకు పిలిపించుకొని నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఈ క్రీడలు నా ఊర్లో జరగాలని చెప్పిన. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినా ఇది జరగాల్సిందే, ఒక్కసారి నా గ్రామానికి అవకాశం ఇచ్చి చూడండి ఎట్లా ఉంటాయి ఈ క్రీడలు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను అనుకుంటున్నా ఈ క్రీడోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను మా ఆర్గనైజర్స్ కూడా చెప్పిన, ఈ రాష్ట్రంలో ఎవరు చేయకూడదు ఇట్లా అని చెప్పిన. మా విజయన్నకు కానీ మా వెంకటన్నకు కానీ అందరికి చెప్పిన, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా క్రీడోత్సవాలు జరగకూడదు, ఆ స్థాయిలో ఇక్కడ జరగాలని చెప్పిన. అన్నింటికీ నేను ఉన్నా అని చెప్పిన. నేను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఈ గ్రామ యువతకు ఆర్గనైజర్స్కి వాళ్ళ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఇదే పాఠశాలలో ఇదే వీళ్ళు కూర్చున్న దగ్గర మేము ఖోఖో ఆడుకున్నాం, మేము వాలీబాల్ ఆడుకున్నాం, ఇక్కడ కబడ్డీ ఆడుకున్నాం, అక్కడ టెన్నికైట్ ఆడుకున్నాం. ఒకప్పుడు ఈ పాఠశాలలో సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత 1 గంట అదనంగా క్రీడాకారులంతా ఈ మైదానంలో ఉండేది, విత్ టీచర్లతో సహా. ఆ పరిస్థితి ఉండే. పాపం లింగే సార్ పీఈటీ చనిపోయినాడు. ఇక్కడ ఈ గ్రామంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వాళ్ళలో ఆయన మొదటి వ్యక్తిగా చెప్పబడతాడు. లింగే సార్ ఆయన చనిపోయిండు.
ఆయన నిజంగా ఆయన కనుక ఉండినుంటే ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్గా ఇడికి పట్టుకొచ్చే వాళ్ళం మేమంతా. కానీ అవకాశం లేకుండా పోయింది. ప్రధానంగా ఈ క్రీడల్ని నిర్వహించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల ప్రతిభ చాలా అద్భుతంగా ఉంటుందని నేను ప్రపంచానికి చెప్పాలనుకున్నా. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే కాదు, చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా అత్యంత విలువైన సంపద ఈ దేశానికి, రాష్ట్రానికి అని చెప్పాలనుకున్నా. మా గ్రామంకి చాలా ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు అనుకుంటా వీటి పని ఎప్పుడో చేస్తా అని, వీటి పని ఎప్పుడో చేస్తాను అనుకుంటా. అందుకే కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇవన్నీ జరగాలని నేను ఆకాంక్షించి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను గౌరవ హెచ్ఎం గారికి చెప్తా ఉన్నా, ఈసారి నో అడ్మిషన్ బోర్డు ఉండాలి. ఈసారి మా గ్రామ యువకులు, మా గ్రామ పెద్దలు, ఇక్కడ చుట్టుముట్టున్నటువంటి వాళ్ళందరూ సహకరిస్తారు. ఈసారి ఈ పాఠశాల సరిపోక నో అడ్మిషన్ అని పెట్టేటువంటి స్థాయికి తీసుకురండి మేడం. మీరు కనుక ఈ పని చేస్తే ఢిల్లీలో వాటిప్పిస్తాం మీకు ఇది. అలాగే ఇక ముఖ్యమంత్రి గారిది రేపు పుట్టినదినం ఉంది. ఒకసారి హ్యాపీ బర్త్డే సీఎం అని చెప్పండి. ఒకసారి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేపు యాదగిరిగుట్టకు రాబోతా ఉన్నాడు. ఇవాళ మంత్రులు, మన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు అయలయ్య గారు కూడా ఆ పనులలో బిజీగా ఉన్నారు. అన్న మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి అని చెప్పి నాకు సూచన చేసినారు. నిజంగా వాస్తవానికి మాలాంటి రాజకీయ నాయకులు ఈ వేదికల మీద ఉండకూడదు, వేదికల కింద ఉండాలి. ఎందుకంటే పాఠశాలలు పవిత్రమైనటువంటి. నేను స్పోర్ట్స్ మన ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి బాలకిషన్ గారికి చెప్పిన, సార్ ఏం సార్ అంటే ప్రారంభించాలి సార్ అనుకున్న టైంకు. మా క్రమశిక్షణ లేకపోతే మీకన్నా ఉండాలి కదా సార్, మీరు ఏ టైం అనుకురో ఆ టైంకి ప్రారంభించాలని చెప్పిన. 100% అన్నట్టుగానే అదే సమయానికి మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు అక్కడ 4th సిటీ తీసుకొస్తాను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న కూడా డ్రీమ్ ఉంది, ఇది స్పోర్ట్స్ సిటీ తీసుకురావాలి ఇటు సైడ్ అని నాకు ఉంది. అలాగే మూసీ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి గారు అక్కడ పోతా ఉన్నారు. నేను ప్రభుత్వ పాఠశాలను ప్రక్షాళన చేయాలనేది నా డ్రీమ్. ఈ ప్రభుత్వ పాఠశాలలను ఆకాశం అంత ఎత్తున నిలబెట్టి చూపించాలి ఈ ప్రపంచానికి అనేది నాకు ఒక కళ. అందుకోసమే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల నైపుణ్యాన్ని బయటికి తేవడం కోసం నా సోదరులు చాలా మంది పీఈటీలు, మా మల్లేష్ ఎటుబాయ్, ఇగో మేమిద్దరం వాలీబాల్ ప్లేయర్స్ మీ నా సోదరుడు మల్లేష్ అన్న, సామిరాజ్ అన్న, ఇట్లా ఈ చాలా మంది మిత్రులు, వాళ్ళతో నాకు సావాసం ఉన్నది. ఎస్, నేను కూడా ఒక పీఈటీ టీచర్ని అయితా అని నేను బీపీటీ కూడా చేసిన. లక్కీగా మా మిస్సెస్, మా మమత ఉందా, ఆమె పీఈటీ అయింది, నేను కాలేకపోయినా. ఆమె పీఈటీ అయింది, నేనేమో ఎమ్మెల్సీ అయినా. సరే, హలో, ఏదేమైనప్పటికీ కూడా నా గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని, ఎస్ ఇది నా గ్రామం, ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలమంతా మేమంతా ఐక్యమత్యంతో ఉంటాము, మేమంతా గొప్పగా ఈ గ్రామానికి పేరు తెస్తామనేటువంటి రీతిలో పనిచేసేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా కోడిశెట్టి నరసన్న కానీ, సుంకర్ శెట్టయ్య గారు కానీ, పలువుల శ్రీని గారు కానీ, బల్జ శ్రీని గారు కానీ, ఇగో నా సోదరుడు రాజు ఇక్కడే ఉన్నాడు, ఉప సర్పంచ్, ఇట్లా చాలా మంది రాజకీయ నాయకులు, యాట పెంటన్న కూడా, వీళ్ళందరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఈ కార్యక్రమానికి వచ్చేసరికి మేమంతా ఒక్క తల్లి పిల్లలాగా పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సోదరులు వీళ్ళంతా. ఇక్కడ
ఇదే కాదు, నేను అన్నకు చెప్తా ఉన్నా, రామరెడ్డి అన్నకు, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ స్టేట్ మీట్ జరుగుతూ ఉంటే జిల్లాల నుంచి కనీసం యూనిఫామ్ వేసి పంపకపోతే మీరు చేయకపోతే మాకన్నా చెప్తే నేను నర్సన్నకో మా వటజానకో మా రామరాజు అన్నకో ఎవరికో చెప్తా కాదు, అయిపోతుంది కదా. క్రీడా బడ్జెట్ విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్న మాట వాస్తవం. మన దేశానికి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినాయి ఒలింపిక్ మెడల్స్? ఎన్ని వచ్చినాయి మేడం? 28 ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి మనకి ఇప్పటిదాకా. మొత్తం మన భారతదేశానికి వచ్చిన ఒలింపిక్ మెడల్స్ 28. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి ఈతగానికి 26 వచ్చినాయి ఒక్కనికే, ఇదే ఒలింపిక్స్లో. మరి ఆ రకంగా క్రీడా వ్యవస్థ ఉంటే అదే 120 ఏళ్లలో 25 మెడల్స్ మనకు వస్తే మైకేల్ ఫెల్ప్స్ అనేట ఆయన 25 మెడల్ కొట్టుకొని పోయిండు ఈత కొట్టే. అంటే వాళ్ళకి మనకి తేడా ఎట్లా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తా ఉన్నాడు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చే దాంట్లో భాగంగా నేను కూడా ఈ వ్యాయామ ఉపాధ్యాయులకు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో క్రీడారంగ బడ్జెట్ ఖచ్చితంగా పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా విధానాన్ని సమూలమైన మార్పు చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. స్వయాన ముఖ్యమంత్రి ఫుట్బాల్ ప్లేయర్, నేను వాలీబాల్ ప్లేయర్. చాలా మందిని కూడా మీరు కబడ్డీ ప్లేయర్స్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అలాగే క్రీడా శాఖ మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఈ అద్భుతమైనటువంటి ఈ క్రీడా పండుగలు ప్రతి జిల్లాలో జిల్లా టోర్నమెంట్ ఈ స్థాయిలో జరిగే విధంగా ఉన్నప్పుడు పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇదే మట్టి మీద ఏదో మట్టి కోట మీద ఆడిద్దామంటే రేపు పొద్దుగాల వీళ్ళు పోయి నేషనల్లో దీని మీద ఆడాల్సి వస్తుంది. అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడే దీని మీదనే ఆడాలి మన పిల్లలని చెప్పి ఈ మ్యాట్లన్నీ తెప్పించి ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో కానీ వాళ్ళు ఏది వసతి విషయంలో కానీ ఎక్కడ లోటు లేకుండా ప్రతి ఈ తీన్మార్ మల్లన్న సోదరులు చాలా మంది ఈ గ్రామంలో టీములుగా విడిపోయి ఒక్కొక్క కలర్ అంగేసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళంతా ఆ రకంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పిన డిఓ గారికి చెప్పిన రామరెడ్డి అన్నకు చెప్పిన ఇది చిన్న ఈవెంట్ అన్న, నాకు నేషనల్ ఈవెంట్ పట్టుకరాని నేను చూపిస్తా. నేషనల్ ఈవెంట్ పట్టుకరా, ఈ ప్రో కబడ్డీలు వీటిని తలదన్నలాగా ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఎందుకంటే నాకు క్రీడలంటే ప్రత్యేక అభిమానం. స్వయాన నా ఇంట్లోనే ఫిజికల్ డైరెక్టర్ గారు ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి విషయాలు, ఇటువంటి నైపుణ్యం బయటికి వస్తే ఇంకా కొంతమంది పిల్లలు చేర్పిస్తారేమో అని ఒక ఆశ నాకు, ఇంకా కొంతమంది చేర్పిస్తారేమో అని ఆశ. ఎంత అద్భుతమైనటువంటి ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉంటే. వాళ్ళకున్న ప్రతిభ నిజంగా వాళ్ళకి సమయం ఇవ్వాలి డిఓ గారు. వాళ్ళకి సమయం ఇస్తే వాళ్ళు ఏందో చూపిస్తారు. వాళ్ళకు అసలు క్రీడల పీరియడే లేకపోతే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, ఏం చేయగలుగుతారు? అందుకోసమే వ్యాయామానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. ఖచ్చితంగా అందరి పిల్లలు వ్యాయామంలో పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మన పిల్లలు అందాలంటే ఇప్పుడు మనం యాక్టివిటీ అంతా ఈ పిల్లల్లో చేయించాలి. నాకు రామరెడ్డి అన్న చెప్తుంటే భయం అవుతా ఉంది, పిల్లల ఫిట్నెస్ ఇంకా ఇది సరిపోదు నేషనల్కి అంటా ఉండు. మరి అది ఎట్లా చేస్తే అవుతుంది, ఏం కథ? నేను అందుకోసమే నేను నిర్వాహకులకు కూడా చెప్పిన, ఇక్కడి నుంచి సెలక్షన్ క్వాలిటీ పోవాలని చెప్పిన. ఒక క్వాలిటీ సెలక్షన్ మాత్రమే పోవాలి. నేను ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కరన్నా అదంతా ఏం నడవదు. అసలైన క్రీడాకారుడు క్వాలిటీని మీరు తీసుకొని పొంది ఎక్కడ పక్షపాతం లేకుండా వాళ్ళని తీసుకపోతే అక్కడ మనకు మంచి టాలెంట్ బయటకు వస్తుంది. ఇక్కడ నా సోదరుడు, నీ సోదరుడు, నీ స్కూలు, నీకొకటి నాకొకటి అనుకుంటే ఆగమైపోతాం. అందుకోసం చెప్తా ఉన్నా, టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని మాత్రమే
ప్రతిభ ఉన్న వాళ్ళని మాత్రమే మీరు నేషనల్కు సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కడ రాజీ పడాల్సిన పని లేదు. ఇప్పటిదాకా మా సోదరులు చెప్పారు, ఈ అబ్బాయి మన స్కూల్ అబ్బాయి బాగా ఆడతాడు కానీ చోటు లేదంటే నేను చెప్పిన నిర్దాక్షిణ్యంగా అవసరం లేదు. వాళ్ళ ఎంపిక నిర్ణయాన్ని మనం సమర్థించాల్సిందే అనేటువంటి మాట చెప్పిన. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా, ఇదే కాదు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల దశాదిశను మార్చడంలో తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ముందుంటాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది, ఎందుకంటే నాకు ఆఖరికి మైక్ ఇచ్చిరు. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళంతా మాట, ఇంకా మా రామరాజు అన్న మా సాయిగులని ఎవరు మాట్లాడలేదు. మా అర్జున్ కూడా వచ్చిండు మిర్యాలగూడ నుంచి. సోదరులారా, ఎన్ని చెప్పినప్పటికి కూడా నాకు ఇంకా ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది, ఇంకో ఏదో చేయాలనిపిస్తుంది, ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను నేషనల్స్ నిర్వహించాలంటే ఈ మాదాపురం ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిపోవు. కాబట్టి భువనగిరి అయినా సరే ఎక్కడైనా సరే నేషనల్ నిర్వహించడానికి మేము సిద్ధం. మీరు తయారైతే చెప్పండి. ఈ విధంగా ఇంకేమైనా చిన్న లోటుపాట్లు ఉంటే కూడా వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మరి మాదాపురంలో ఇప్పుడే ఎస్సీ కాలనీ పాఠశాల పిల్లలు 4 పిల్లలు ఎంత అద్భుతంగా చేసిపోయినారు ఇప్పుడు డాన్స్. ఇది ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యమా? ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఛాన్స్ ఉండదు, ఇంత క్వాలిటీ టీచర్స్ ఉండరు అక్కడ. కాబట్టి మనం కూడా గ్రామస్తులం కూడా ఈ ప్రైవేట్ స్కూల్ కాదు, ఏ కార్పొరేట్ వదిలేయండి, ఈ మాయాపూర్ పాఠశాలనే కార్పొరేట్ పాఠశాలని తయారు చేసి మీ ముందుకు అందిస్తా అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇలా సీటు దొరకాలంటే చాలా కష్టం కావాలి, ఆ పరిస్థితి తీసుకొస్తా. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరింత జోష్తో ముందుకు పోవాలని, మరింత ఉత్సాహంతో ముగింపు వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ నమస్తే అందరికీ.